హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి దసరా రోజునండి. 3:30కి లెగ్సాను. లేవంగానే నేను చేసిన మొదటి పని గుమ్మం ఊడ్చుకొని ముగ్గేసేసుకున్నానండి. ముగ్గేసేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి ముందు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశానండి. నేనైతే ఒకేసారి పులిహోరకి పరమాన్నానికి కూడా ఒకేసారి పెట్టేసానండి. కుక్కర్లో పెట్టేసాను. కొంచెం పులిహోరకి, కొంచెం ఏమో పరమాన్నానికండి. అంటే మనకు టైం సేవ్ అయింది కదా. ఇలా ఎప్పుడైనా ఫెస్టివల్స్ డేస్లో ఇలాగా తొందరగా చేసుకోవచ్చండి. ఇలా పెట్టేసుకుంటే మనకి తొందరగా ప్రసాదాలు అయిపోవాలంటే ముందు రోజే ఏమేమి చేసుకోవాలి, ఏమేమి ముందు రెడీ చేసుకోవాలి అన్నీ రెడీగా ఉంచుకొని ఉంటే మనం పొద్దున్నే ఒక గంట ముందు లెగిసి ప్రసాదాలు చిటికలో చేసేసుకోవచ్చు. నేనైతే 3 రకాల ప్రసాదాలు అనుకున్నానండి. పరమాన్నం, గారెలు, పులిహోర చేద్దాం అనుకున్నాను. అమ్మవారికి చాలా ఇష్టం కదండి పులిహోర కానీ, పరమాన్నం కానీ, గారెలు కానీ. ఓ పక్కన అయితే రైస్ అయిపోతుందండి, ఇంకో పక్కన పులిహోరకి తాలింపు రెడీ చేసుకుంటున్నాను. అదో పొయ్యి మీద ఇదో పొయ్యి మీద పెట్టేసామంటే అయిపోద్ది కదా తొందరగా. తాలింపు కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే గారెలకి నూనె పెట్టుకున్నాను. గారెల పిండి కూడా కలిపేసుకున్నాను కదా. రైస్ కూడా అయిపోయిందండి. నూనె వేడెక్కే లోపల పరమాన్నం కూడా రెడీ చేసేసుకుందామండి. అన్నం ఎలాగో ఉడికిపోయింది కదా. అన్నం ఓ పక్కకి తీసేసుకుంటున్నాను. పరమాన్నానికి ఎంత కావాలో అంత తీసేసుకొని పులిహోరకి చేసుకుందామని పరమాన్నానికి అన్నం పెట్టేసుకున్నానండి. ఒక గిన్నెలో తీసేసుకొని పాలు కూడా పోసేసాను. గడ్డ అయితే కరగలేదు. పాలు ఎప్పుడో తీసాను, నేను లెగిసినప్పుడు తీసి నీళ్ళలో వేసానండి. గడ్డ అయితే కరగలేదు. అలాగే చిన్న మంట పెట్టి అలా గడ్డ కరిగేదాకా ఉంచి కొంచెం గడ్డ కరిగినాక హైలో పెట్టానండి మంట. ఈ లోపల నూనె కూడా కాగిపోయింది. వేడెక్కే లోపల నూనె కూడా కాగిపోయింది కదా. గారెలు కూడా వేసేసుకుంటున్నాను. గారెలు వేసుకునే లోపల ఈ లోపల అన్నం కూడా పులిహోరకి చల్లారిపోద్దండి. ఇది కూడా అయిపోద్ది కదా. ఇప్పుడైతే పులిహోర కూడా కలిపేసుకున్నామండి. తాలింపు కూడా రెడీ చేసుకున్నాను కదా. పులిహోర కూడా రెడీ అయిపోతుంది. ఒక పక్కన గారెలు అయిపోయినాయి. ఇప్పుడు పులిహోర కూడా, పరమాన్నం కూడా అయిపోవచ్చిందండి. అన్నం కూడా మెత్తగా ఉడుకుతుంది. ఎందుకంటే పులిహోరకు కావాలని అన్నం కొంచెం పొదునుగానే తీసేసాను. ఎక్కువ మెత్తగా ఏం ఉడికించలేదండి. మళ్ళీ పులిహోర కూడా ముద్దగా వచ్చేద్దని. ఎలాగో పాలు పోసి మళ్ళీ పొయ్యి మీద పెడతాం కదా పరమాన్నం అని, ఇక పొద్దున మీదే తీసేసాను అన్నం. అయితే అన్నం కూడా మెత్తగా అయిపోయిందండి. పరమాన్నం కూడా దగ్గరికి వచ్చేసింది. ఇంకా బెల్లం వేసి గారెలు కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక గారెలు కూడా అయిపోయినాయి. ఇక పరమాన్నం ఒకటే ఇంకా కొంచెం ఉడకాలి అన్నం. మనం మామూలుగా ఇంట్లో చేసుకోవాలి, తినాలనిపించినప్పుడైనా చేసుకోవాలంటే చేయబుద్ధి అవదండి. అదే ఫెస్టివల్స్ రోజుల్లో ఎన్ని ప్రసాదాలైనా ఇలా చిటికలో చేసేసుకోవచ్చు. అలా ఒకరోజు ముందు మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఒక ప్లానింగ్తో ఉంటే అన్నీ చేసేసుకోవచ్చండి. ఏ రిస్క్ ఉండదు మనకి. ఇంకా చేయాలని ఉంటే నాకైతే ఇంకా టైం మిగిలిందండి. నేను 3:30కి లేసాను కదా. 4:30 కల్లా నాకు ప్రసాదాలు మొత్తం పూజ దగ్గర అన్నీ సదిరేసుకున్నానండి. పరమాన్నం కూడా అయిపోయిందండి. బెల్లం వేసేసాను. అలాగే యాలకుల పొడి, నెయ్యి వేసేసానండి. ఇక ప్రసాదాలు కూడా గిన్నెలో తీసేసుకున్నానండి. ఇక అయిపోవచ్చింది. నేనైతే దుర్గమ్మ తల్లి గుళ్ళో కూడా మొన్న ఆదివారం పెట్టానండి. చండీ అవతారం రోజున అమ్మవారికి చీర పెట్టుకొని తాంబూలం ఇచ్చి వచ్చానండి గుడికి వెళ్ళి. గారెలు అయితే లాస్ట్ వాయండి. అదేంటంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, తింటారని కొంచెం ఎక్కువగానే చేశాను. కానీ ఒక 1/4 కేజీ పిండి ఆడాను. ఒక 1/2 కేజీకి నానబెట్టుకున్నాను. మళ్ళీ అన్నీ ఒకేసారి వేసుకోవాలంటే టైం వేస్ట్ అయిపోద్దని కుదరదని ఇక కొంచెం ప్రసాదానికి ఎన్ని కావాలో అన్నీ వేసుకున్నానండి. ఒక 5 గారెలు అయితే పెట్టుకున్నాను. కొంచెం పరమాన్నం, కొంచెం పులిహోర, వాటితో పాటు కాయలు, స్వీట్స్ కూడా పెట్టానండి. లాస్ట్ రోజు కదా. అలాగే అమ్మవారికి చీర కూడా ఇంట్లోనే పెట్టుకున్నానండి. మంచిది కదా లాస్ట్ రోజున ఇలా చీర, గాజులు, తాంబూలం ఇస్తే అమ్మవారికి ఇంట్లో చాలా మంచిది కదా. ఇప్పుడైతే పూజ దగ్గరికి వచ్చేసానండి. నిన్న చేసిన పూలన్నీ పూజకి వాడాను కదా ఆ పూలన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి కదా. అన్నీ రెడీ చేసుకుంటున్నాను పూజ దగ్గర. ఇప్పుడు ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. మళ్ళీ ప్రసాదాలు చేసేటప్పుడు అమ్మవారి దగ్గర రెడీ చేసుకుంటాం ఎందుకు అక్కడ ఇక్కడ అని మీరు అనుకోవచ్చు, ఏంటి తలకే గుడ్డ కట్టి పూజ చేస్తున్నావు అన్నీ అని. నేనైతే పూజ చేస్తలేదండి. పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఈ లోపల తల ఆరిద్ది కదా, మళ్ళీ తల నీళ్ళు కారుతా పూజ చేయకూడదు కదా. అందుకని ఇలా పూజ సిద్ధం చేసుకునేటప్పుడు పూజకి ఇలా తలకి గుడ్డ కట్టుకొని చేస్తానండి. పూజ మొదలు పెట్టేటప్పుడు జడ ఇవన్నీ వేసుకొని రెడీ అయిపోయి వచ్చి పూజ చేసుకుంటానండి నేను ఇప్పుడు.
వేసుకున్నానండి. ఇక దీపం పెట్టేసాను, అలాగే స్వీట్స్ కూడా ప్రసాదాలు అన్నీ పెట్టేసానండి. ఈ సమయంలో నేను కూడా వెళ్ళి ఇక రెడీ అయిపోయి వచ్చేసానండి. మనం కూడా రెడీ అవ్వాలి కదా, అమ్మవారి పూజ అంటే మనం కూడా అమ్మవారిలాగా ఉండాలి కదా, రెడీ అవ్వాలి కదా. ముందు కూడా రెడీ అవ్వచ్చండి, కానీ నేనైతే మొత్తం రెడీ చేసుకున్నాకే రెడీ అవుతాను. అప్పుడు ఫ్రెష్గా ఉంటాం కదా మనం కూడా. ఎవరిష్టం వాళ్ళదండి, నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు. నేనైతే రాగి చెమ్ములో బయట నీళ్ళు పెట్టుకుంటానండి ఈశాన్య మూలన, అందుకని చెమ్ము రెడీ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక పుష్పం వేసుకున్నానండి. నేను డైలీ ఇలాగే చేస్తానండి, డైలీ పెడతాను ఇలాగ ఈశాన్య మూలన చెమ్ము అన్నది. నేనైతే పూజ చేసే ముందే సాంబ్రాణి వేసేసుకుంటానండి. కొంతమంది అయితే పూజ తర్వాత వేస్తారు. నేను ఒక్కోసారి అలా చేస్తాను, ఒక్కోసారి ఇలా చేస్తాను. ఇప్పుడైతే పూజ ముందే సాంబ్రాణి వేసేస్తున్నానండి.
అమ్మవారికి ఎంత చేసినా ఏం చేసినా మనం ముందు సాంబ్రాణి ధూపం వేయాలి కదండి. ముందు దుర్గమ్మ తల్లికి ఆ ధూపం కూడా వేసేసుకున్నానండి. సాంబ్రాణి ధూపం వేసినాక చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో. మనం ఎన్ని చేసినా ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టినా సాంబ్రాణి పొగ వేసినాక ఆ కళ వేరు కదండి అమ్మవారికి. బయట లోన కూడా వేసేసుకున్నానండి, అలాగే పైన కూడా వేసేసుకున్నాను. ఇల్లంతా వేసుకుంటే చాలా మంచిది కదా ధూపం అన్నది. ఇలాగ స్పెషల్ డేస్లో ఇలాగ సాంబ్రాణి వేసుకుంటే, నేను వారానికి 2-3 సార్లు వేస్తానండి సాంబ్రాణి అయితే ఇంట్లో. సాంబ్రాణి అయిపోయినాక ఇలాగ పూజ మొదలు పెట్టేశానండి నేనైతే. మనం ఎన్ని పూజలు చేసుకున్నా, ఎంత పెద్ద పూజ చేసుకున్నా ముందు గణపతి స్వామికి పూజ చేసుకోవాలి కదండి. నేనైతే ఆయన్ని తలుసుకుంటూ పూజ చేసుకుంటాను ముందు. కొంతమంది అయితే అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తారండి. ఒత్తులు వెలిగించకూడదు అలా అగ్గిపుల్లతో. సాంబ్రాణి పుల్లలో వెలిగించుకొని సాంబ్రాణి పుల్లతో వెలిగించుకోవాలి దీపం అన్నది. హారతి కూడా ఇచ్చేసానండి, అయిపోయింది పూజ అయితే. నేనైతే గడప దగ్గర కూడా పూజ చేశానండి, కానీ వీడియో అయితే తీయలేదు. నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యేపాటికి 5:30 అయిపోయిందండి. 3:30కి లేస్తే 5:30 కల్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇలాంటి స్పెషల్ డేస్లో ఇలాగ తొందరగా పూజ చేసుకుంటే మనసు అంతా ప్రశాంతంగా ఉన్నట్టు ఉండిద్ది కదా. నేనైతే ఇలా స్పెషల్ డేస్లో ఎంత తొందరగా పూజ చేసుకుంటే అంత మంచిదని తొందరగానే లేస్తానండి. మనం డైలీ ఎలాగో లేగం కదా, ఇలాగ స్పెషల్ డేస్లో ఇలాగ తొందరగా లేచి ఇలా తొందరగా పూజ కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది కదా. నేనైతే డైలీ అయినా ఒక 5కి లేస్తానండి. 6 కల్లా నాకు పూజ అంతా కంప్లీట్ అయిపోద్ది. నాకు డైలీ ఇలాగా లెగిసి ఇలా పూజ చేసుకుంటాం అలవాటండి. ఎప్పుడో ఇలాగ ఒకసారి లెగాలంటే కష్టమేనండి. అలాగే డైలీ అలాగే మీరు లెగాలని మీరు చేయాలని ఏం కాదు, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే ఇలా కుదిరిద్ది, నేను ఇలాగే చేసుకుంటాను. మిమ్మల్ని చేయమని నేను అంటలేదండి, ఎవరిష్టం వాళ్ళది కదా. అంటే స్పెషల్ డేస్ కదా, మళ్ళీ స్పెషల్ డేస్లో మళ్ళీ ఇలా ప్రసాదాలు చేసి ఇలా పూజలు చేసుకొని మళ్ళీ మనం వంట చేయాలి కదా.
నేనైతే ఆ రోజు వంట ఏం చేయలేదండి, ఎలాగో గారెలు వేసాను. గారెలు టిఫిన్ కింద చేసేసాము. పులిహోర ఉంది కదా, పులిహోర గారెలు టిఫిన్ కింద చేసేసాము. ఇక పరమాన్నం అంటే ఇక పిల్లలు పరమాన్నం కూడా తిన్నారండి. మార్నింగ్ అయితే చీర కూడా పెట్టాను అన్నాను కదండి, చీర కూడా ఇగో తాంబూలం అన్నీ రెడీ చేసుకున్నాను. పైన అయితే పెడతాకి దేవుడి దగ్గర ఖాళీ లేదు కదా, నేను కింద ఒక స్టూల్ వేసుకొని దాని మీద అమ్మవారికి పెట్టుకున్నానండి. ఎప్పుడు ఇంతే, నేను పైన ఖాళీ ఉండదు కాబట్టి అమ్మవారికి చూపించి కిందే పెట్టుకుంటాను. ఇప్పుడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నానండి. ఇక చివరన కొబ్బరికాయ కొట్టేసుకున్నాక ఇక కొబ్బరి చెప్పలకి బొట్లు పెట్టాలి కదా, బొట్లు కూడా పెట్టేసి అమ్మవారికి చూపించేసాను నైవేద్యం కింద. సాంబ్రాణి పొగ అయితే పూజ మొదలు పెట్టక ముందే వేసాను కదండి, నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యేదాకా కూడా సాంబ్రాణి పొగ అలాగ వేస్తూనే ఉన్నాను నేనైతే పొగ అలాగా. ఇప్పుడు పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చివరిగా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను షార్ట్ వీడియో, కానీ అది కూడా ఇంక్లూడ్ చేసేసాను దీంట్లోనే. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరి లైఫ్ స్టైల్ 448 అండి. బయట గుమ్మం దగ్గర పూజ చేశాను అన్నాను కదండి, ఇక లాస్ట్న పూజ అంతా అయిపోయినాక వీడియో తీసాను. పూజ మధ్యలో మళ్ళీ వీడియో తీసి మళ్ళీ పూజ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని వీడియో అయితే తీయలేదండి. బయట పూజ చేసేటప్పుడు చూశారు కదా. నేనైతే ఈ దేవీ నవరాత్రుల రోజులల్లా ఇలాగ గుమ్మం దగ్గర ఇలా దీపం పెట్టుకున్నానండి. ముగ్గులో గుమ్మం దగ్గర కూడా ఒక దీపం పెట్టాను, ఇలా ముగ్గులో కూడా ఒక దీపం పెట్టాను. ఇదండి. సరేనండి, వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.